ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మేల్కోండి. మీ పిల్లలు కూడా మేల్కొల్పండి. దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. బాగున్నారా? ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, గత కొన్ని దినాల నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని వాక్యాన్ని మన మనసుకు తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. సంతృప్తి గల దైవభక్తి గొప్ప లాభ సాధనం. దైవ గ్రంథంలో దైవభక్తి అనేది చాలా విలువైనది. దైవభక్తి, సంతృప్తి గల దైవభక్తి నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆచార సంబంధమైన భక్తి కాదండి, అలవాటు సంబంధమైన భక్తి కాదు. సంతృప్తి గల దైవభక్తి, అది అబ్రహాములో ఉన్నట్లుగా నిన్న మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి నీలో కూడా ఉండాలి, నువ్వు కూడా కలిగి జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు సంతృప్తి గల దైవభక్తి నువ్వు కలిగి జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దావీదు రాసిన సంకీర్తన 31వ కీర్తన దయచేసి 19వ వచనం మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరికి దాచి ఉంచాడు మేలు అంటే, సంతృప్తి కలిగిన దైవభక్తిలో ఉన్నవారికి దేవుడు ఒక గొప్ప మేలు దాచి ఉంచాడు. ఆ మేలు ఏంది అంటే, దేవునికి లోబడి దేవుని చిత్తానుసారమైన జీవితంలో నువ్వు జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు, దేవుని కృపను పొందుకుంటావు, దేవుని కాపుదలను పొందుకుంటావు, దేవుని చేత నువ్వు దీవించబడుతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ మేలు దాచించాడు తెలుసా? చూడండి, దైవ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనం చేస్తే చాలా అద్భుతమైన మాట. దేవుడు అనుగ్రహము ఏంది అంటే మారు మనస్సు. అది గొప్ప లాభ సాధన. నీ జీవితమునకు మారు మనస్సు కలుగు చేయటే గొప్ప లాభ సాధన. ఏ మారు మనస్సు బాబు అంటే, మనస్సు మారాలి. దేనికి మారాలి బాబు అంటే, లోక సంబంధమైన ఆచార స్థితి నుండి మార్చబడాలి, శరీర సంబంధమైన స్థితిగతుల నుంచి మార్చబడాలి. అదే గొప్ప లాభ సాధన. ఇలా ప్రతి మనిషిని తన మనసే పాడు చేస్తూ ఉంటుంది. మనసే మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. ఆ స్థితి నీకు లేకుండా ఉండాలి అంటే నువ్వేమి కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మారు మనస్సు కలిగి ఉండాలి. అదే దేవుని అనుగ్రహం. చాలామంది లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, బాబు దేవుని వాక్యం నమ్ము, దేవుని మాట విను, నువ్వు మారు మనసు పొందు అంటే, అది నా వల్ల కావట్లేదండి అంటారు. మనస్సు మార్చుకోవాలి, నీ స్థితిగతులు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఉద్దేశం మార్చుకోవాలి, దేవుని వాక్యమునకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని వాక్యానుసారమైన జీవితంలో నువ్వు జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడే మారు మనస్సు. ఆ మారు మనస్సు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు, దేవుని మేలును నువ్వు పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, దేవుని కృపను నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క
దీవెనలను పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవునిలో దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించడానికి ఇష్టపడితే అదే గొప్ప మేలండి, అదే గొప్ప మేలు. నీ మనస్సు మార్చుకోవటమే గొప్ప మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దేవుడు మన యందు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది అంటే అది చెప్పడానికి వీలు లేనంత గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మేలు గొప్పది ఏంది అంటే మారు మనస్సు. మారు మనస్సు. మనస్సు మారకపోతే నువ్వు దరిద్రుడివే. మనస్సు మారకపోతే నీ జీవితము కృంగిపోయిన జీవితమే. మనస్సు మార్చుకోకపోతే నీ జీవితము నలిగిన జీవితమే, వేదనకరమైన జీవితమే, పాప సంబంధమైన జీవితమే, శరీర సంబంధమైన జీవితమే. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు రావాలి అంటే, సంతృప్తి కలిగిన దైవభక్తి నువ్వు కలిగి జీవించాలి అంటే దేవుని అనుగ్రహము ఏంది అంటే మారు మనస్సు. మారు మనస్సు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. నీవు దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితమును కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలు, గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అంటే మారు మనస్సు నువ్వు పొందాలి. నీ వయసు పెరుగుతుంది కానీ మనస్సు మారట్లేదు. వాక్యము చేత మనస్సు మార్చుకోవట్లేదు. వాక్యము చేత నువ్వు పట్టబడట్లేదు. వాక్యము చేత నువ్వు దేవునికి దాసునిగా, దేవుని కుమార్తెనుగా, దేవుని కుమారుడిగా నువ్వు మారట్లే. అందుకే దేవుని గ్రంథంలో చక్కని మాట అంటారు, వినుడుకు మాత్రం ఇందురు కానీ మీ హృదయము దేవునికి దూరంగా ఉంది. వినటానికి వింటున్నారు వాక్యాలు, కానీ మారు మనసు పొందకుండా మీ హృదయాన్ని దూరంగా పెట్టుకున్నారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, నీ జీవితంలో మారు మనసును పొందితే, మారు మనసుకు నువ్వు ప్రేరేపించబడితే, మారు మనసుకు నువ్వు ప్రేరేపించబడాలి. వాక్యం ఎద్దుకు రావడానికి ఆసక్తిని చూయించాలి. దేవుని సన్నిధికి రావడానికి నువ్వు పరిగెత్తువాడిగా ఉండాలి. దేవుని సహవాసంలో ప్రార్థన చేసుకోవడానికి నీకు నీవే ప్రేరేపించబడి రావాలి. అందుకని దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ప్రయాసపడి పాపభారం వస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని అనుగ్రహము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నువ్వు వచ్చినట్లయితే నీ భారమును దేవుడు దించివేస్తాడు. నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి సాతాను సంబంధమైన క్రియలను దేవుడు దూరపరుస్తాడు. అది ఎప్పుడంటే నువ్వు దేవుని కొరకు, వాక్యము కొరకు, దేవుని సహవాసము కొరకు నువ్వు ప్రేరేపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా లోకంలో సాతానుడు ఎన్ని విధాలుగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. తప్పులు చేయించడానికి, పాపము చేయించడానికి, శరీర కార్యాలు చేయించడానికి, సాతాను సమాన క్రియలు చేయించడానికి ఎంతగా ప్రేరేపిస్తూ ఉంటాడు. సాతాను ప్రేరేపణ నిన్ను మోసగిస్తుంది, నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. ఆ స్థితి నీకు ఉండకూడదు అనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని అనుగ్రహము
దేవుని ప్రేరేపణ ఏంది అంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని చేత పట్టబడు వారముగా ఉంటే మనము గొప్ప వారముగా మార్చబడతాం. దేవుని వాక్యము చేత మారు మనసు పొందగలిగితే నీ జీవితమును దేవుడు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చివేస్తాడు. దేవుడు దీవెనకరముగా దేవుడు మార్చివేస్తాడు. దేవుడు నిన్ను పిల్లల ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. అలా నువ్వు కావాలి, అలాగ నువ్వు పొందుకోవాలి అంటే పిల్లరా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యం అందలి విధేయతను కలిగి ఉండాలి. దేవుని వాక్యం అందలి విశ్వాసము కలిగిన వాడుగా నువ్వు ఉండి మారు మనసు ప్రేరేపణ నీలోకి వస్తే అదే దైవభక్తి గొప్ప లాభ సాధనగా మార్చబడుతుంది. సంతృప్తిగా దైవభక్తి నిన్ను గొప్పవాడిగా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము చేత నువ్వు పట్టబడాలి. దేవుని వాక్యము చేత నీవు మలచబడి మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. అలాంటి అనుభవంలో నువ్వు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఇదే రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం మనం గమనం చేసినట్లయితే చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం చాలా చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కదా. 22వ వచనంలో చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా బాబు, నీ జీవితమును దేవుడు ఆశ్చర్యకరముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితమును దేవునికి మహిమార్థముగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి అనుభవంలో నువ్వు రావాలి అంటే దేవుని వాక్యం కొరకు నువ్వు పరిగెత్తువాడిగా ఉండాలి. మారు మనసు పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అనుగ్రహము పడిపోయినటువంటి వారి మీద దేవుడు దయాళత్వమును చూపించువాడుగా ఉన్నాడు. నీ జీవితమును మార్చు నిమిత్తమై, నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించు నిమిత్తమై దేవుని వాక్యము పనిచేస్తూ ఉంది. దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ దినము పిల్లరా. అమ్మా, రేపటి దినం మంది కాదు. రేపటి దినం మంది కాదు. చూస్తున్నారుగా, బస్సు వెళుతూనే ఉంది. బస్సు మంటలు వచ్చి కాలిపోయి చచ్చిపోతున్నాడు. నిన్న బస్సు వెళుతూనే ఉంది, లారీని ఢీ కొట్టింది. ఇలా మనసు చచ్చిపోతున్నారు. మరణము ఏ రూపములో ఏ రీతిగా మనల్ని ఆవరిస్తుందో తెలియదు. కనుకనే చేతులు జోడించి మనం చేస్తున్నాను. సంతృప్తిగా దైవభక్తిలోకి రావాలి అంటే మారు మనస్సును పొందాలి. వాక్యము చేత నువ్వు పట్టబడాలి. వాక్యము చేత నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేయాలి. వ్యక్తుల చేత కదండి, మనుషుల చేత కదండి, వాక్యములో నీవు మారు మనసు పొందాలి. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తిలో నీవు ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మ బాబు, నీ యందు భయభక్తులు గలవారు, అంటే దేవుని యందు భయభక్తులు గలవారికి, ఏమండి, నరుల పిల్లరా, భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన ఈవులు గొప్పవి అట. దేవుడు దాచి ఉంచిన ఈవులు చాలా గొప్పవి.
అవి నువ్వు పొందుకోవాలి, అవి నువ్వు సంపాదించుకోవాలి అంటే మారు మనసు పొందాలి. దేవుని అనుగ్రహాన్ని నువ్వు సంపాదించుకోవాలి. దేవుని అనుగ్రహంలోనికి నువ్వు రావాలి. అంతేగాని కఠినం పరుచుకోబాకండి. మూర్ఖంగా తిరుగుబాటు స్వభావం కలిగిన వారిగా నువ్వు ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించి మన ఇంటి వారును, మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు అనేకులకు మనము దేవుని వాక్యము చేత ప్రేరేపించబడిన వారమై మారు మనసులోనికి వారిని నడిపించి దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుని చిత్తానుసారముగా జీవించు వారిగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమునికై నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలయ్యా. ఇంతమైన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదయచేయండి. వాక్యానుసరము నడిచినట్లుగా, జీవించినట్లుగా నీ బిడ్డలను బలపరచమని, నీ బిడ్డలను ప్రభుని చిత్తానుసరము నడిచినట్లుగా, మారు మనసు పొందినట్లుగా మీ కార్యము జరిగించమని, మహిమా ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసులోకి వచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలా దయచేసి ప్రార్థన చేయండి. మరి మన సంఘాల కొరకు, పరిచర్య కొరకు, యూట్యూబ్ పరిచర్య కొరకు మీ అందరూ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రార్థనలో మీరు సిద్ధపడండి. ప్రార్థన కొరకు మీరు ఆసక్తిని చూపించాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. ఇంకా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి అంటే, ఇంకా దేవుని దీవులు మీరు పొందుకోవాలి అంటే, దేవుని కృపలు మీరు గొప్పవారు కావాలి అంటే, సంతృప్తిగా దైవభక్తులు ఇంకను మీరు దేవుని చేత ఆశీర్వాదాలు దీవులు పొందుకోవాలి అంటే, ఇలా మరి ఇంకా వాక్యం చేత బలపరచబడాలి అంటే, ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే మాకు చీరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం మరి ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మరి చర్చి ఉంది, అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. దేవుడు ఎన్నో కార్యాలు, గొప్ప అద్భుతాలు అక్కడ ఆ స్థలంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎంతోమంది మేలు పొందుకుంటూ ఉన్నారు. రండి, మీరు కూడా దేవుని వాక్యాలు వినండి, మేలు పొందుకోవాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నారు. అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మరి చర్చి జరుగుతూ ఉంది. ఆడ ప్రతి ఆదివారం ఉదయం 9:30 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొందండి. అలాగే 3వ ఆరాధన హై స్కూల్ దగ్గర మా మెయిన్ చర్చి ఉంది, అక్కడ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 11:30 అక్కడ ఆరాధన జరుగుతుంది. రండి, పాల్గొనండి, ఆత్మీయ మేలు పొందుకోండి. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. రండి, దేవుని వాక్యాలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నారు. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడి ఉన్న మనందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.